ఈరోజు వికారాబాద్ సిసిఎస్ పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్నీ ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి సిసిఎస్ పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తోరుమామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కేబిహెచ్బి, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, జిఆర్పి వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం. అందులో కూడా ఏమైనా ఇంకా ట్రయల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి అందులో శిక్ష పడేట్టు చూస్తాం. అది కాకుండా మన దగ్గర రీసెంట్గా మనకి వికారాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అది బుల్లెట్ అనుకుంటా, ఒక బుల్లెట్ని ఇక్కడ థెఫ్ట్ చేయడం. దాని తర్వాత అక్కడక్కడ దాదాపు మనకి ఇక్కడ ఈ 12 కేసులలో కూడా మనకి రామచంద్రాపురం, దుండిగల్, పటాన్చెరువు, కేబిహెచ్బి ఇట్లాంటి ప్లేసెస్లో దాదాపుగా 12 బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర బావి దగ్గర ఒక చిన్న షెడ్ లాగా వేసి ఎవరు కనపడకుండా దాంట్లో దాయడం, ఎవరన్నా రిసీవర్స్ కానీ ఇంకెవరన్నా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేటుకి అమ్మటానికి ఈ ఆర్సీ బుక్స్ను కూడా డూప్లికేట్ తయారు చేయడము, ఇట్లాంటి ₹1,00,000 ఉన్న వాటిని 10,000కి 20,000కి అమ్మే ప్రయత్నం చేయడము, ఇట్లా చేయడానికి వాళ్ళని వెతుకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కూడా మనకి ఎక్కడ పట్టుకుంది, ఉడిపి హోటల్ దగ్గర ఇతను ఒక వెహికల్ తీసుకొని పోతుంటే మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకి ఈ గతంలో చేసినటువంటి నేరాలు వాటి యొక్క వివరాలు చెప్పడం జరిగింది. దాదాపుగా ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ 3, R15 యమహా 2, బజాజ్ పల్సర్ 220cc 3, బజాజ్ పల్సర్ 150cc 3, హోండా షైన్ 150cc ఉన్నది 1. ఇట్లా టోటల్గా మనకి 12 బైక్స్ సుమారుగా 17,30,000 వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అంటే మన వికారాబాద్ జిల్లా పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి నేరస్తులు మన చుట్టుపక్కలే ఉంటారు. మనల్ని నమ్మించి మనం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బైక్స్ ఉన్నాయి. ఏదో పని మీద అవసరం నిమిత్తం పోతుంటారు, షాప్ దగ్గర పెడుతుంటారు, ఇంటి బయట పెడుతుంటారు, పార్కింగ్లో పెడతారు. ఇట్లాంటి నమ్మబలికి వాటిని హ్యాండిల్స్ బ్రేక్ చేయడము, డూప్లికేట్ కీస్ తయారు చేయడము, ఆర్సీ బుక్స్ డూప్లికేట్ తయారు చేయడము ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీటన్నిటిలో కూడా ఎలాంటి సమాచారం అనుమానితులు ఉన్నా కూడా మాకు అందిస్తే మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి ఇట్లాంటి నేరస్తుల్ని పట్టుకోవడము, కటకటాల లోపలికి పంపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి ఇందులో పనిచేసినటువంటి బలవంతయ్య ఇన్స్పెక్టర్ గారు, బాలస్వామి గారు, సిబ్బంది చెన్నయ్య గౌడ్, గోవింద్, అంజయ్య, కృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డి, అంజప్ప, సత్తయ్య, రామకృష్ణ వీరందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సిసిఎస్లో ఫస్ట్ టైం మీరు వచ్చిన దగ్గర ఇక్కడ అంటే గతంలో టెంపుల్ అఫెండర్స్ కూడా పట్టుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ వీళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ సిసిఎస్ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి కేసు ఇది.
కాబట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా అన్డిటెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలో కేసుల మీద కూడా దృష్టి పెట్టి సీసీఎస్ బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కేసుని మన అడిషనల్ ఎస్పీ రవీంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్ చేయడము, వారి పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇతను అంటే మన దగ్గర కేసెస్ గతంలో ఎక్కువ సైబరాబాద్లో ఉన్నాయి. ఉందా మన దగ్గర షీటు ట్రాన్స్ఫర్ వేరే దగ్గర ఓపెన్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఓపెన్ చేస్తుంది. 2009 వేరే రాష్ట్రంలో అయితే ఇప్పుడు మనకి సమాచారం లేదు, మనం ఆన్లైన్లో కూడా చూసినాం ఇప్పటివరకు. కాకపోతే వాళ్ళు ఫిజికల్గా కూడా వాళ్ళతో ఆ డీసీఆర్బీ తోటి అక్కడ ఉన్నటువంటి మన పక్కన బీదర్ ఉన్నది, గుల్బర్గా ఉన్నది, వాళ్ళతో కూడా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మొత్తానికి అయితే ఇతను కరడుగట్టిన నేరస్తు అని చెప్పొచ్చు. గతంలో 10 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 12 కేసులు ఉన్నాయి, దాదాపు 25 కేసులు ఉన్నాయి. కాబట్టి ఇతని మీద కొంచెం గట్టిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతను ఏముంది, లావిష్ ఖర్చు పెట్టడానికి చేస్తాడు. కష్టపడటం ఇష్టం లేక సుఖమైనటువంటి జీవితానికి అలవాటు పడి, ఏ నేరస్తుడైనా సరే నార్మల్గా ఈ దొంగతనాలు చేసేవాళ్ళు కష్టపడకుండా ఈజీగా జీవితం గడపాలి అనే ఉద్దేశం ఒకటి. అమ్మిన తర్వాత ఈ దొంగతనం చేసిన తర్వాత అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అమ్మటానికి కూడా ఏం కావాలి మనకి, ఆర్సీ బుక్ అన్న కావాలి, లేకపోతే ఎవరైనా రిసీవర్ కావాలి మనకి. ఇప్పుడు ₹1,00,000 ఉన్నది, 10,000 20,000 అంటే ఎవరైనా సరే కొనే అవకాశం ఉంటుంది. అట్లా అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడైతే ఒక్కడే ఉన్నాడు. ఇంకా కూడా మన అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం నిన్ననే అదుపులో తీసుకున్నాం. కాబట్టి మనకైతే మనకున్న సమాచారం ప్రకారం ఒక్కడే చేసినాడు. కాకపోతే ఇంకా సమాచారం